హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. ఈ రోజు నుంచి మ్యాక్సిమం నీట్ ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అవుతున్న వాళ్ళ కోసం ఎంసీక్యూస్ అయితే చేయడానికి చెప్పి డిసైడ్ అయ్యాను. మ్యాక్సిమం రోజు కూడా మనకి ఎంసెట్ సంబంధించి అదేవిధంగా నీట్కి సంబంధించి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఎంసీక్యూస్ అనేవి డైలీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా మ్యాక్సిమం చూసే ప్రయత్నం అయితే చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. కంపల్సరీ వీడియోస్ అయితే కంపల్సరీ లైక్ చేయండి. ఇంకా ఈ వీడియో చూస్తున్న వచ్చి నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్లో ఆల్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకుంటే నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఒక వీడియోలోకి వెళ్తే ఇది చూడండి, ఇక్కడ మనకి బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్. సో దీనికి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్లో పడినటువంటి ఎంసీక్యూస్ ఏంటని మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే చూడండి, ఇక్కడ మ్యాచ్ ద ఐటమ్స్ ఇక్కడ మనకి కింద కొన్ని ఇచ్చారు. గివెన్ ఇన్ కాలమ్ 1, కాలమ్ 1లోను, అలాగే విచ్ దోస్ ఇన్ కాలమ్ 2. సో కాలమ్ 1 ఇది మన కాలమ్ 1, అదే మనకి కాలమ్ 2లో మనకి రెండు ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్ గివెన్ బిలో. సో కింద ఇచ్చిన వాటిలో సెలెక్ట్ కరెక్ట్ ఆప్షన్ ఏంటని సెలెక్ట్ చేయమన్నారు. ఇక్కడ చూడండి ఏబిసి ఇక్కడ ఉంది 1, 2, 3. అంటే కాలమ్ 1లో ఏబిసి ఇచ్చాడు. కాలమ్ 2కి వచ్చేసరికి 1, 2, 3 మూడు రకాల. ఇక్కడ ఫస్ట్ చూడండి, ఫైబ్రినోజెన్ ఒకటి ఇచ్చాడు, గ్లోబ్యులిన్ ఒకటి, ఆల్బుమిన్ ఒకటి. సో ఇవి దీనికి ఏదైతే మనం కరెక్ట్ ఆప్షన్ అనుకుంటున్నామో దాన్ని చూస్ చేయమని చెప్పడం జరిగింది. సో ఇక్కడ చూస్తే ఫైబ్రినోజెన్ అనేది దేనికి యూజ్ అవుతుందంటే, మనం చూడండి ఫైబ్రినోజెన్ అనేది దేనికి యూజ్ అవుతుంది? బ్లడ్ క్లాటింగ్ కి యూజ్ అవుతుంది. బ్లడ్ క్లాటింగ్ అంటే ఏ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే నెంబర్ 2ని ఇండికేట్ చేస్తుంది. కింద ఆప్షన్స్ లో ఏబిసిడి 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఏ చూడండి, ఏ దేన్ని ఇండికేట్ చేస్తుందని చెప్పుకున్నాం? నెంబర్ 2. ఏ నెంబర్ 2ని ఇండికేట్ చేసింది ఏంటంటే రెండు కాదు. సో ఇక్కడ మనకి నెంబర్ 2 అనేది డి ఆప్షన్ అనేది మనకు కనిపిస్తుంది. ఎందుకంటే డి ఆప్షన్ లో ఫైబ్రినోజెన్ ఏదైతే ఉందో అదే బ్లడ్ క్లాటింగ్ యూజ్ అవుతుందని చెప్పడం జరిగింది. సో సెకండ్ గ్లోబ్యులిన్కి వచ్చేసరికి ఏమవుతుంది? సెకండ్ బి గ్లోబ్యులిన్కి వచ్చేసరికి దేనికంటే ఇక్కడ చూడొచ్చు, ఆల్రెడీ మనం ఏదైతే డి ఆప్షనే అనుకున్నాం కాబట్టి ఎందుకైనా బెటర్. గ్లోబ్యులిన్ దేనికి యూజ్ అవుతుందంటే డిఫెన్స్ మెకానిజంకి యూజ్ అవుతుంది. దేనికి యూజ్ అవుతుంది? డిఫెన్స్ మెకానిజం. డిఫెన్స్ మెకానిజం అండ్ ఫారెన్ ఆర్గానిజం ఏదైనా సరే హ్యూమన్ బాడీలోకి వస్తే, హ్యూమన్ బాడీలోకి వచ్చిన ఫారెన్ ఆర్గానిజం మీద ఇది కొంతవరకు డిఫెన్స్ చేస్తుంది కాబట్టి ఇది దానికి యూజ్ అవుతుంది. కాబట్టి బి అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది? నెంబర్ 3 ఇండికేట్ చేస్తుంది. సో ఇది కూడా మనకు కరెక్ట్. నెక్స్ట్ ఇంకా థర్డ్ వన్ ఏమంటే ఆల్బుమిన్. ఆల్బుమిన్ తాలూకు మెయిన్ ఏంటంటే ఆస్మెటిక్ బ్యాలెన్స్ కి యూజ్ అవుతుంది. సో బ్లడ్ లో ఉన్నటువంటి ఆస్మెటిక్ బ్యాలెన్స్ కి యూజ్ అయ్యేది ఏంటంటే మనకి ఆల్బుమిన్. సో కాబట్టి ఏబిసిలు అనేది దేన్ని ఇండికేట్ చేస్తుందంటే నెంబర్ ఏ అనేది సెకండ్, బి అనేది నెంబర్ 3, సి అనేది నెంబర్ 1. సో కాబట్టి ఆప్షన్ ఏంటంటే డి ఆప్షన్ మనం కరెక్ట్ గా చూస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది మనకి ఫస్ట్ క్వశ్చన్ తాలూకా ఆన్సర్. సో నెక్స్ట్ అలాగే ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఏంటంటే చూద్దాం. ఇక్కడ అవ్వడం జరిగింది సెకండ్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, వాట్ డై అపెండిసిస్ అంటే ఏంటంటే మన ఇక్కడ వాట్ ఈస్ డై అపెండిసిస్ అని అడగడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూడండి 4 టైప్స్ ఇచ్చారు మనకి. ఏ అదేవిధంగా బి, సి, డి ఇలా 4 ఆప్షన్స్ ఉన్నాయి. 4 ఆప్షన్స్ లో ఈ దేనికి ఇండికేషన్ అంటే చూడండి, ఏ కైండ్ ఆఫ్ అమీబాయిడ్ మూవ్మెంట్. అమీబాయిడ్ మూవ్మెంట్ అనేది కాదు. ద ప్రాసెస్ ఆఫ్ ఫిల్ట్రేషన్ ఆఫ్ యూరియన్ కిడ్నీలో ఫిల్ట్రేషన్ కూడా యూజ్ అవుతుంది ఇది. నెక్స్ట్ వచ్చేసరికి ఏ టైప్ ఆఫ్ లోకోమోషన్ ఫోన్ హైడ్రా లోకోమోషన్ కూడా కాదు. చూస్తే డి చూస్తే చూడండి, మైగ్రేషన్ ఆఫ్ డబ్ల్యూబీసీలను మైగ్రేట్ అవుతున్నాయి. సో ఎక్కడ మైగ్రేట్ అవుతుంది? ఇంటూ ద టిష్యూ స్పేస్. ఎక్కడైతే మనకి టిష్యూ స్పేస్ ఉందో టిష్యూ స్పేస్ కి డబ్ల్యూబీసీస్ మైగ్రేషన్ అవుతాయి. ఫ్రమ్ ఎక్కడ నుంచి? బ్లడ్ క్యాపిలరీస్. సో బ్లడ్ క్యాపిలరీస్ నుంచి టిష్యూ స్పేస్ అనేవి డబ్ల్యూబీసీ మైగ్రేషన్ అవ్వడాన్ని మనం ఏంటంటే డయాపెండేసిస్ అని చెప్పడం జరుగుతుంది. సో డయాపెండేసిస్ అంటే ఈ మైగ్రేషన్ ఆఫ్ డబ్ల్యూబీసీ. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఫారెన్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటే వాటితో మనకి ఏంటంటే ఫైట్ చేయడానికి అంటే డిఫెన్స్ పర్పస్లీ అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. ఇలా జరిగే ప్రాసెస్ని మనం ఏంటంటే డయాపెండిసిస్ అని చెప్పడం జరుగుతుంది. సో ఇది మనకి సెకండ్ క్వశ్చన్. సో సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే డీని మనం చూస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ చూడండి థర్డ్ క్వశ్చన్. సో థర్డ్ క్వశ్చన్ ఇక్కడ జరిగింది. థర్డ్ క్వశ్చన్ లో ఇక్కడ చూస్తే చూడండి, అడల్ట్ హ్యూమన్ ఆర్బీసీస్. అడల్ట్ హ్యూమన్స్ తాలూకా ఆర్బీసీస్ లో ఆర్బీసీ ఏమిచ్చాడు? ఈ న్యూక్లియేట్. సో ఈ న్యూక్లియేట్ అంటే మనకి ఏంటంటే న్యూక్లియస్ అనేది వీటిలో ఉండదు. ఎవరిలోనూ అడల్ట్ హ్యూమన్స్ లోను మనకి ఆర్బీసీలో న్యూక్లియస్ ఉండదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కింద చూడండి స్టేట్మెంట్స్ లో మనకి ఏంటంటే మోస్ట్ అప్రోప్రియేట్, ఇక్కడ మనకి మోస్ట్ అప్రోప్రియేట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ద ఫీచర్స్. సో ఆ ఫీచర్స్ సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అప్రోప్రియేట్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే మనకి ఇక్కడ అవ్వడం జరిగింది. ఇక్కడ మనకి 1, 2, 3, 4 ఉన్నాయి. 4లోనూ మనకి ఏంటంటే ఏది కరెక్ట్ అని చెప్పి అడగడం జరుగుతుంది. అప్రోప్రియేట్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే చూడండి, దే డో నాట్ నీడ్ టు
రీప్రొడ్యూస్. సో రీప్రొడక్షన్ అనేది దీనికి అవసరం లేదు, ఇది ఒకటి ఉంది. నెక్స్ట్ సెకండ్ వన్ దే ఆర్ సోమాటిక్ సెల్స్. ఇవి సోమాటిక్ సెల్స్ అని కొందరు చెప్పడం జరుగుతుంది, అదే ఇక్కడ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ దే డో నాట్ మెటబాలైజ్. సో మెటబాలైజ్ అనేది ఉన్నదని చెప్తుంది, దే డో నాట్ మెటబాలైజ్. సో ఇది ఒకటి. నెక్స్ట్ ఫోర్త్ స్టేట్మెంట్కి వస్తే మనం చూడండి, ఆల్ దేర్ ఇంటర్నల్ స్పేసెస్ ఈజ్ అవైలబుల్ ఫర్ ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్. ఇక్కడ మనకి ఈ న్యూక్లియస్ అంటే న్యూక్లియస్ ఉంది, ఆర్బీసీలో న్యూక్లియస్ అనేది ఉండదని చెప్పుకున్నాం ఇంటర్నల్ గా. సో న్యూక్లియస్ లేకపోవడం వల్ల దానికి అడ్వాంటేజ్ ఏంటంటే ఆక్సిజన్ అంటే ఆక్సిజన్ ఏదైతే ఉందో ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఇది ఆ స్పేస్ అనేది కొంతవరకు యూజ్ అవుతుందని చెప్పని ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే అడల్ట్ హ్యూమన్ ఆర్బీసీలో న్యూక్లియస్ లేకపోవడం వల్ల ఇది అడ్వాంటేజ్. సో కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది అప్రోప్రియేట్ ఎక్స్ప్లెనేషన్ కింద మనం చెప్పొచ్చు ఈ న్యూక్లియట్ కి. సో కాబట్టి మనం ఆన్సర్ ఏం తీసుకుంటాం, ఓన్లీ 4 మాత్రమే కరెక్ట్, కాబట్టి ఓన్లీ 4 అనేది మనం కరెక్ట్ ఆన్సర్ కింద మనం చూస్ చేసుకోవాలి. ఇది థర్డ్ క్వశ్చన్. సో నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్కి వెళ్తే ఇక్కడ చూడొచ్చు. ఫోర్త్ క్వశ్చన్ ఇక్కడ నేమ్ ద బ్లడ్ సెల్స్ హూస్ ఇక్కడ ఏమిచ్చాడు, రిడక్షన్ ఇన్ నెంబర్ కెన్ కాజ్ క్లాటింగ్ డిజార్డర్. క్లాటింగ్ డిజార్డర్ లో మనకి ఇక్కడ ఉన్నటువంటి బ్లడ్ సెల్స్, ఒక బ్లడ్ సెల్స్ ఏదైతే రిడక్షన్ అవుతుంది నెంబర్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో లీడింగ్ టు ఎక్సెసివ్ లాస్ ఆఫ్ బ్లడ్ ఫ్రమ్ ద బాడీ. సో బాడీ నుంచి ఎక్సెసివ్ బ్లడ్ అనేది లాస్ అవడానికి ఒక బ్లడ్ సెల్స్ అనేవి ఇక్కడ వాటి యొక్క నెంబర్ కోల్పోవడం వల్ల ఈ విధంగా జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. అంటే రిడక్షన్ అవడం వల్ల దేనికి నెంబర్లో. సో మీ అందరికీ తెలిసిందే ప్లేట్లెట్స్, కాబట్టి ప్లేట్లెట్స్ మనం థ్రాంబోసైట్స్ అంటాం, కాబట్టి డి కరెక్ట్ ఆన్సర్ మనం చూస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో కాబట్టి ఫోర్త్ ఆప్షన్ కి మనకి డిని ఆన్సర్ కింద మనకు ఉంది. సో ఇది. సో నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూస్తే, సో ఫిఫ్త్ క్వశ్చన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి, సీరం డిఫర్స్ ఫ్రమ్ బ్లడ్. బ్లడ్ కి సీరం కి డిఫరెన్స్ ఏంటి? సో ఇది మనకి బెస్ట్ అంటే ఏంటంటే బ్లడ్ అనేది క్లాట్ అయిన తర్వాత మనకి ఏం దెబ్బతిన్నప్పుడు బ్లడ్ క్లాట్ అయిన తర్వాత పైన వాటర్ లా ఉన్నటువంటి వాటిని మనం ఏమంటామంటే సీరం అంటాం. అయితే ఇక్కడ మంచి ల్యాకింగ్ ఆఫ్ గ్లోబ్యులిన్స్ ఇచ్చాడు, నెక్స్ట్ ల్యాకింగ్ ఆఫ్ ఆల్బుమిన్స్ ఇచ్చాడు, నెక్స్ట్ ల్యాకింగ్ ఆఫ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్. ఎందుకంటే బ్లడ్ టోటల్ గా క్లాటింగ్ ఫ్యాక్టర్స్ యూజ్ చేసుకొని బ్లడ్ క్లాట్ అయిన తర్వాత పైన ఉన్నదాన్ని మనం అంటే సీరం అంటాం. సో కాబట్టి సీరం అనేది ఏంటంటే ల్యాకింగ్ ఆఫ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్. దీనిలో సీరంలో క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అనేవి ఉండవు, ల్యాకింగ్ ఆఫ్ యాంటీబాడీస్ ఇవన్నీ కాదు, కానీ లాకింగ్ ఫ్యాక్టర్స్ అనేది కంపల్సరీగా వీటిలో ఉండవు. కాబట్టి దీని ఆన్సర్ ఏంటి తీసుకుంటే సిని కరెక్ట్ ఆన్సర్ మనం చూస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది నెంబర్ 5 కి. సో నెక్స్ట్ నెంబర్ 6 క్వశ్చన్ చూద్దాం ఇక్కడ. సో నెంబర్ 6 కి వచ్చేసరికి ఇక్కడ చూడొచ్చు, సెలెక్ట్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అవుట్ ఆఫ్ ద ఫాలోయింగ్. కింద ఉన్న వాటిలో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటంటే మనకి ఇక్కడ అడగడం జరిగింది. ఫస్ట్ చూడండి, న్యూట్రోఫిల్స్ ఏవైతే ఉన్నాయో న్యూట్రోఫిల్స్ కన్సిస్ట్ ద మనకి మెజారిటీ ఆఫ్ ల్యూకోసైట్స్. ఇది మనకి ఫస్ట్ ఇవ్వడం జరిగింది. సో దీని తర్వాత మనకి ఏంటంటే చూడండి, ఇసినోఫిల్స్ రిస్ట్రిక్ట్ ఇన్ఫెక్షన్. ఇసినోఫిల్స్ అనేవి ఇన్ఫెక్షన్ రిస్ట్రిక్ట్ చేయడానికి కొంతవరకు యూజ్ అవుతుందని చెప్పడం జరిగింది. నెంబర్ 3, బాసోఫిల్స్ సెక్రెట్ హిస్టమైన్ అండ్ సెక్రోటిన్. సో బాసోఫిల్స్ అనేవి హిస్టమైన్ ని సెక్రోటిన్ ని సెక్రేట్ చేస్తాయని చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి ఆర్బీసీ ఇన్ మ్యామల్స్ తలకి ఆర్బీసీ ఆర్ ఈ న్యూక్లియేటెడ్ అండ్ బై కాన్వెక్స్ ఇన్ షేప్. వీటి షేప్ అనేది బై కాన్వెక్స్ ఇచ్చాడు, కానీ ఇది బై కాన్కేవ్ షేప్ లో మనకు ఉండడం జరుగుతుంది. సో కాబట్టి ఇది కరెక్ట్ స్టేట్మెంట్ కాదు, కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్, కాబట్టి మనం డీని ఆప్షన్ కింద మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది. సో నెక్స్ట్ 7th అని వచ్చేసరికి ఇక్కడ చూడండి, 7th మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో 7th లోకి వచ్చేసరికి ద ఫిగర్ షోస్ ఏ హ్యూమన్ బ్లడ్ సెల్, ఐడెంటిఫై ఇట్ అండ్ గివెన్ ఇట్ క్యారెక్టరిస్టిక్స్. కింద క్యారెక్టరిస్టిక్స్ అని ఇవ్వడం జరిగింది. ఇది మనకి న్యూక్లియస్ అని ఇవ్వడం జరిగింది, దాంతో పాటు మనకి అంటే సైటోప్లాజం. సో ఇక్కడ మనకు డయాగ్రామ్ అనేది ఇక్కడ ఒక ఫిగర్ ఇవ్వడం జరిగింది, దాని తర్వాత క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే మనం ఇక్కడ చేయమని చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకి ఇక్కడ చూడండి మొత్తం 4 ఇవ్వడం జరిగింది. బ్లడ్ సెల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది, దాని తర్వాత క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనిలో చూస్తే ఫస్ట్ బాసోఫిల్స్ సెక్రెట్ సెర్కోటిన్ అండ్ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్సెస్. నెక్స్ట్ బి లింఫోసైట్స్ ఫార్మ్ అబౌట్ 20% ఆఫ్ బ్లడ్ సెల్స్ ఇన్వాల్వింగ్ ఇన్ ఇమ్యూన్ రెస్పాన్సెస్. ఇమ్యూన్ రెస్పాన్స్ లో 20% ఇన్వాల్వ్ అవుతుందని. నెక్స్ట్ న్యూట్రోఫిల్స్ వచ్చేసరికి మోస్ట్ అబౌండెంట్ బ్లడ్ సెల్స్ ఫాగోసైటిక్ అని న్యూట్రోఫిల్స్ ఇవ్వడం. నెక్స్ట్ లాస్ట్ మనకి మోనోసైట్స్ వచ్చేసరికి లైఫ్ స్పాన్ 3 days ప్రొడ్యూస్ యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ చేస్తాయని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ మనకు క్వశ్చన్ చూస్తే క్వశ్చన్ లో మనకి ఏమని అడగడం జరిగిందంటే ఫిగర్ చూసి హ్యూమన్ బ్లడ్ సెల్ ఐడెంటిఫై అండ్ ద గివెన్ క్యారెక్టర్స్, దాన్ని ఐడెంటిఫై చేయమన్నాడు. దాని తాలూకు క్యారెక్టర్స్ ఏంటంటే మనం చూడమంటే ఇక్కడ చూడొచ్చు. దీని తాలూకు ఆన్సర్ మనకి ఏంటంటే ఇక్కడ మనకి మోనోసైట్స్ ని ఆన్సర్ కింద మనం తీసుకోవచ్చు. లైఫ్ స్పాన్ 3 days ప్రొడ్యూస్ యాంటీబాడీస్ అని చెప్పాను. సో ఇది మనకి ఆన్సర్ బి అనేది 7th క్వశ్చన్కి ఆన్సర్ కింద మనం చెప్పొచ్చు.
సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి 8th క్వశ్చన్. సో 8th క్వశ్చన్కి వచ్చేసరికి 8th క్వశ్చన్లో విచ్ ఆఫ్ దీస్ ఆర్ నెసరీ ఫర్ మనకి ఇనిషియేషన్ ఆఫ్ బ్లడ్ క్లాటింగ్ ప్రాసెస్. బ్లడ్ క్లాటింగ్ ప్రాసెస్కి ఇనిషియేట్ చేయడానికి ఇవి కంపల్సరీ కావాలి. సో కింద 4 ఇచ్చే 4 ఆప్షన్లో మనకి బ్లడ్ తాలూకా క్లాటింగ్ ప్రాసెస్కి ఇనిషియేట్ చేయడానికి కంపల్సరీగా కావాల్సినవి ఏంటంటే ప్రోథ్రాంబినేజ్ అండ్ థ్రాంబినోజ్ ఒకటి ఇవ్వడం జరిగింది. బీకి వచ్చేసరికి టిష్యూ ఫ్యాక్టర్స్, నెక్స్ట్ హెజ్మెన్ ఫ్యాక్టర్స్ అండ్ CA2 కాల్షియం అనేది మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ప్రోథ్రాంబినేజ్ అండ్ K+, నెక్స్ట్ ప్రోథ్రాంబినేజ్, టిష్యూ ఫ్యాక్టర్స్ అండ్ C. సో ఇక్కడ మనకి కంపల్సరీగా బ్లడ్ క్లాటింగ్ ప్రాసెస్ అనేది ఇనిషియేట్ చేయడానికి కంపల్సరీ కావాల్సిన అంటే టిష్యూ ఫ్యాక్టర్స్ కావాలి, నెక్స్ట్ హెజ్మెన్ ఫ్యాక్టర్ అండ్ CA2+ రెండు కూడా కావాలి. కాబట్టి ఆన్సర్ అనేది మనం Bని చూస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది. సో నెక్స్ట్ 9th క్వశ్చన్కి వచ్చేసరికి ఇక్కడ చూడొచ్చు 9th క్వశ్చన్. సో 9th క్వశ్చన్లో సెలెక్ట్ కరెక్ట్ కాంబినేషన్ ఆఫ్ స్టేట్మెంట్ ఫర్ లింఫ్కి సంబంధించినటువంటి కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటంటే మనకి రావడం జరిగింది. ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి. ఫస్ట్ చూద్దాం, వరుసగా చూసుకుందాం. మనకి ఎన్ని ఇచ్చారంటే ఒక 6 ఫ్యాక్టర్స్ అయితే మాత్రం అవడం జరిగింది. 6 స్టేట్మెంట్స్. 6 స్టేట్మెంట్స్లో ఫస్ట్ వన్ ఏంటి, ఇట్ హెల్ప్స్ టు మెయింటైన్ ఫ్లూయిడ్ బ్యాలెన్స్ ఆఫ్ ద బాడీ తాలూకు ఫ్లూయిడ్ బ్యాలెన్స్ కి యూజ్ అవుతుందని చెప్పి ఇవ్వడం జరిగింది. సో కాదు. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, ఇట్ ఈస్ కంటైన్ ఏ లింఫాటిక్ వెజల్స్ అండ్ లింఫాటిక్ ఆర్గాన్స్ ఇన్ మ్యామల్స్ లో లింఫాటిక్ వెజల్స్ ఉంటాయి, లింఫాటిక్ ఆర్గాన్స్ కూడా కంపల్సరీ ఉంటాయి. ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ మనం చెప్పాలి. ఫస్ట్ కాదు. సో థర్డ్ వన్ చూస్తే ఇట్ ఈస్ డెరైవ్డ్ ఫ్రమ్ టిష్యూ ఫ్లూయిడ్ నుంచి మనకు ప్రొడ్యూస్ అవుతుంది. కరెక్ట్, ఇది కూడా మన కరెక్ట్ ఆప్షనే. నెక్స్ట్ చూడండి, ఇట్ కంటైన్స్ లెస్ యాంటీబాడీస్ దెన్ ప్లాస్మా కంటే తక్కువ యాంటీబాడీస్ ని కలిగి ఉంటుంది. సో ఇది కూడా మనకి కరెక్ట్ ఆప్షన్ కింద మనం చూసుకోవచ్చు. నెక్స్ట్, ఇట్ ఫ్లోస్ ఇన్ బోత్ డైరెక్షన్ లో ఇది ఫ్లో అవ్వదు. సో కాబట్టి ఇది మనకి రాంగ్ ఆన్సర్ కింద చెప్పొచ్చు. నెక్స్ట్, ఇట్ హెల్ప్స్ టు కన్జర్వ్ ప్రోటీన్ కన్జర్వ్ చేస్తుంది అండ్ రిమూవ్ బ్యాక్టీరియా రిమూవ్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. సో కాబట్టి ఇది కూడా కరెక్ట్ ఆన్సర్. కాబట్టి 1, 2, 3 అంటే సెకండ్, థర్డ్, ఫోర్త్, అదేవిధంగా మనకి 6th ఆప్షన్ కరెక్ట్. సో అవి కరెక్ట్ ఉన్నాయి ఏంటంటే సెకండ్ ఆప్షన్ మనకి B. సో చూడండి, Bలో మనకి సెకండ్, అదేవిధంగా థర్డ్ మనకి ఏదైతే ఫస్ట్ అనుకున్నా ఫస్ట్ రాంగ్ అని చెప్పుకున్నాం, అదేవిధంగా మనకి 5th కూడా రాంగ్. సో కాబట్టి B ఆప్షన్ మనం కరెక్ట్ కింద మనం చూస్ చేసుకున్న అవసరం. ఇది 9th క్వశ్చన్. నెక్స్ట్ 10th క్వశ్చన్కి వచ్చేసరికి, సో 10th క్వశ్చన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, మ్యాచ్ ద ఐటమ్స్ గివెన్ ఇన్ కాలమ్ 1. నెక్స్ట్ ఏం ఇచ్చాడు, విత్ దోస్ ఇన్ కాలమ్ 2 సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్స్ గివెన్ బిలో. కరెక్ట్ ఆప్షన్స్ అనేవి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే ఇక్కడ ఏ ఆప్షన్ చూసుకుంటే ట్రైకస్పిడ్ వాల్ ఇచ్చాడు, అదేవిధంగా మనకి బైకస్పిడ్ వాల్ ఇచ్చాడు, సెమీ ల్యూమినర్ వాల్స్ ఇచ్చాడు. సో సెమీ ల్యూమినర్ వాల్స్, బైకస్పిడ్ వాల్, ట్రైకస్పిడ్ వాల్స్. అందుకే ట్రైకస్పిడ్ వాల్ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ చూడండి, బిట్వీన్ రైట్ ఏట్రియం అండ్ రైట్ వెంట్రికల్. రైట్ ఏట్రియం కి రైట్ వెంట్రికల్ కి మధ్యలో ఉన్నదాన్ని అంటే ట్రైకస్పిడ్ వాల్ అంటాం. అదే బైకస్పిడ్ వాల్ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ చూడండి, బిట్వీన్ లెఫ్ట్ ఏట్రియం అండ్ లెఫ్ట్ వెంట్రికల్. లెఫ్ట్ ఏట్ అంటే హార్ట్ తాలూకు లెఫ్ట్ రైట్ మనకి 2 ఏట్రియాలు 2 వెంట్రికల్స్ ఉంటాయి. ఈ రెండింటికి మధ్యలో ఉన్నది చెప్తున్నాం మనం. సో ఈ రకంగా మనకి అంటే బైకస్పిడ్ వాల్ అంటే బిట్వీన్ లెఫ్ట్ ఏట్రియం అండ్ లెఫ్ట్ వెంట్రికల్ మధ్యలో ఉంటుంది. ఇంకా సెమీ ల్యూమినర్ వాల్ అంటే బిట్వీన్ రైట్ వెంట్రికల్ అండ్ పల్మనరీ ఆర్టరీకి మధ్యలో ఉండడం జరుగుతుంది. సో కాబట్టి ఏ దేని ఇండికేట్ చేస్తుందంటే 3 ఇండికేట్ చేస్తుంది. ఏ 3 ఇండికేట్ చేస్తే అంటే మనకి ఏలో ఒకటి ఉంది, ఏలో ఒకటే మాత్రం ఉంది. నెక్స్ట్ B ఏమో దేని ఇండికేట్ చేస్తుందంటే నెంబర్ 1 ఇండికేట్ చేస్తుంది. కరెక్టే. సో కాబట్టి ఏ ఆప్షన్ మనం కరెక్ట్ ఆప్షన్ మనం చూస్ చేసుకోవాలి. ఇది మనకు ఉన్నటువంటి బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్ సంబంధించి ప్రీవియస్ నీట్ ఎగ్జామ్లో పడినటువంటి క్వశ్చన్స్ వాటి ఎక్స్ప్లెనేషన్. ఈ వీడియో మీకు ఎంతకంత హెల్ప్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.